ఆయన సన్నిధిని ఎంజాయ్ చేయడానికి రావాలి మనం. ఆమెన్. ఆయన సన్నిధిని అనుభవించేటప్పుడు, ఆయన సన్నిధిని నువ్వు వెతుకుతున్నప్పుడు ఆయన సన్నిధి నీకు దొరుకుతుంది. హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో మహిమ ఉంది. ఆయన సన్నిధిలో జాయ్, సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. ఆయన సన్నిధిలో నీ ప్రతి పరిస్థితికి పరిష్కారం ఉంది. నువ్వెందుకు పొందుకోవట్లేదంటే వెతకడం లేదు. ప్రాబ్లం అంతా వెతకకపోవటమే. వెతికితే దొరుకుతాడు ఆయన. నువ్వేం వెతుకుతున్నావంటే ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావు. తప్పు కాదు, కానీ ఆశీర్వదించేవాడిని వెతికితే ఆటోమేటిక్గా ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుడు మనకి మంచి చేస్తాడు. నవ్వండి సంతోషంగా. మీ జీవితంలో మంచి జరగబోతుంది. చెప్పండి, నా జీవితంలో మంచి జరగబోతుంది. నా మంచి యేసయ్య నాకు మంచి చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. యేసు నీ జీవితంలో ఎప్పుడూ మంచి చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ నీవు ఆయన మంచితనాన్ని గ్రహించడం లేదు. ఆయన ఎప్పుడు నీకు అద్భుతం చేయాలని ఎదురు చూస్తాడు, కానీ నువ్వు ఆయన నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయడానికి వెతకడం లేదు. ఆయన సన్నిధిలో ఆయనను వెతకాలి. ఆమెన్. మోషే ప్రత్యక్ష గుడారాన్ని ఊరు బయట కట్టించాడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి దేవుని సన్నిధిని కలుసుకోవాలంటే, ఒక వ్యక్తి వెళ్ళి దేవుడు ప్రత్యక్షమయ్యే ఆ స్థలంలో ఆయన స్వరం వినాలంటే, వెళ్ళి మొరపెట్టుకొని ఆయన ఇచ్చేటువంటి జవాబుని పొందాలంటే, దేవుని యొక్క వాక్కు స్వరం వినాలి అని అంటే, ఈ లోకములో నుండి చుట్టూ ఉన్నటువంటి ఈ శబ్దాలు, మనుషులు, ఈ బిజీ లైఫ్లో నుండి బయటికి వస్తే తప్ప ఆయనను వెతకలేవు, ఆయన స్వరం వినలేవు, ఆయనను నువ్వు పొందలేవు. అందుకనే ప్రత్యక్ష గుడారం ఊరిలో కాదు, బయట. దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చర్చ్కి వచ్చేటప్పుడు, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు అన్నిటిలోంచి బయటికి వచ్చి రావాలి. ఇక్కడికి ఎలా వచ్చావు? మనస్సులో నీ ఫ్యామిలీని, టెన్షన్స్ అన్నీ, నువ్వు ఇక్కడ ఉన్న నీ మనస్సులో ఏదో ఒక ఆలోచన, అది నువ్వు సంపూర్ణంగా ఆయన సన్నిధికి వచ్చినట్టు కాదు. అటెండెన్స్ పడవు. ప్రత్యక్ష గుడారంలోనికి ఆయన కలవాలంటే ఈ ఊరంతా వదిలి, అంటే రిలేటివ్స్, బంధువులు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, మూఢనమ్మకాలు, సిద్ధాంతాలు, మన సమస్యలు, ఇబ్బందులు, నొప్పులు, బాధలు, నిందలు, అవమానాలు, ఈ లోకములో ఉంటుండగా మన జీవితంలోనికి వచ్చే ప్రతిదీ, ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్, ఇవన్నిటిలో నుండి మనం బయటికి వచ్చి గుడారములో ఆయన్ని కలుసుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. నా హృదయంలో రాత్రి చెప్పిన మాటలు రాసుకున్నాను నేను. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడూ 15 ఏళ్ళగా ఈ విషయం మీద మాట్లాడాను, కానీ ఇలాంటి ప్రసంగం చేయలేదు. అలాంటి విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఆమెన్. హల్లెలూయా. నాకు కావాల్సింది ఏంటంటే, నాతో కూడా జర్నీ చేసే ప్రజలతో నేను మాట్లాడాలి. నాతో మీరు ప్రయాణం చేస్తారు. చాలామంది రాలేదు, ఎందుకంటే ఆయన సన్నిధిని, ఆయన్ని కలుసుకోవాలనే ఆశ లేదు. నీకు ఒకవేళ ఆయన సన్నిధి యొక్క విలువ తెలిస్తే, నువ్వు ఆయన కలుసుకోవడానికే ప్రత్యక్ష గుడారం కట్టబడిందనే విషయం నీకు అర్థమైతే, అది దేవుడు స్వయాన నీతో మాట్లాడే స్థలం అని నీకు అర్థమైతే, నువ్వు రాకుండా ఎట్లుంటావు? ప్రజలు వెళ్ళి కలుసుకోవాలి ప్రత్యక్ష గుడారంలో. ఆయన రాడు అక్కడికి లోపలికి. ఎందుకంటే నీ బిజీ షెడ్యూల్లోనికి, నీ బిజీ లైఫ్లోనికి దేవుడు వచ్చి నీతో మాట్లాడు. నువ్వు ఈ బిజీ లైఫ్లోంచి బయటకు వెళ్ళి నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నీతో మాట్లాడతాడు.
నువ్వు వాక్యముతో ద్వారా దేవుడితో మాట్లాడాలని చదివితేనే నీతో మాట్లాడతాడు. ప్రతి ఆదివారం గుడారంలోనికి వెళ్ళి ఆయన స్వరం వినాలి అన్న ఆశతో నువ్వు పూర్తిగా ఈ లోకం నుంచి బయటకు వచ్చి నువ్వు ఆయన కలుసుకునే ఉద్దేశం కలిగి ఉంటేనే నీకు ఆయన స్వరం వినబడుతుంది. లేకపోతే కూర్చుంటావు కానీ పరధ్యానంగా ఉంటావు, కూర్చుంటావు కానీ ఏం అర్థం కాదు, వస్తావు వెళ్తావు కానీ దేవుడిని నువ్వు పొందలేవు, ఏం దొరకదు. యూ విల్ గెట్ నథింగ్, నీకేం దొరకదు. నువ్వు ఏం పొందడానికి వస్తున్నావు అంటే ఆయనను పొందాలి. ఆయన వాక్కు ఆ ప్రత్యక్షత నేను పొందాలి. ఆ మాట నన్ను బ్రతికిస్తుంది. ఆ మాట విశ్వాసాన్ని మాత్రమే కాదు, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కానీ కేవలం విశ్వాసాన్ని నేను బాగా ధ్యానం చేస్తే విశ్వాసం అది చాలా చిన్న మాట. వినుట వలన కలిగేది విశ్వాసం అనేది చాలా చిన్న మాట. విశ్వాసం కాదు, నా జీవితానికి కావలసినంత ధైర్యం దొరుకుతుంది, నా జీవితానికి కావలసిన విజయం దొరుకుతుంది. వినుట వలన దేవుని వాక్యం నా జీవితానికి కావలసినటువంటి ఆ యొక్క కృప దొరుకుతుంది, నా జీవితానికి కావలసినటువంటి ప్రోత్సాహం దొరుకుతుంది, నా జీవితానికి కావలసినటువంటి ఆ యొక్క నిట్టూర్పుల మధ్యలో ఓదార్పు దొరుకుతుంది. మన జీవితానికి కావలసిన సమస్తం అక్కడే దొరుకుతుంది. ఎక్కడంటే ఆయన స్వరం వినేటప్పుడు. ఆ స్వరం వినగా కలిగేది కేవలం విశ్వాసం కాదు, విశ్వాసం యొక్క లోతుని తెలుసుకోండి. అప్పుడు ఆ స్వరం వినడానికి తహతహలాడుతావు, ఆ స్వరం వినడానికి నువ్వు పోటీ పడతావు, ఆ స్వరం వినడానికి ఆతృత పడతావు. ఇంకెలా చెప్పాలి, నీకు అర్థమవుతుందా? తాపత్రయపడ్డం, ఆతృతపడ్డం, పోటీ పడడం. స్వరం వినడానికే నీవు ఏమైనా త్యాగం చేసి వెళ్ళిపోతావు అక్కడికి. ఎందుకంటే ఆ స్వరం నీ జీవితంలో సమస్తమును చేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. నీకు వాక్యం అర్థమైతే ఆయన మహిమపరచు. ఆయన వాక్యం నీ జీవితంలో సమస్యలు చేయగలదు. విశ్వాసం కలుగుతుందంటే అన్నీ కలుగుతాయి. ధైర్యం, ఓదార్పు, ఆదరణ, విడుదల, జీవం, ఆశీర్వాదం, నీ జీవితానికి చాలిన కృప ఆయన స్వరంలోనే ఉంది. వినుట వల్ల నీకు సమస్తం కలుగుతుంది, సమస్తం కలుగుతుంది. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సమస్తము నీకు దొరుకును. ఎక్కడ దొరుకుతుంది? పాడుకోవడం చాలా ఈజీ, సమస్తము నీ పాదాల చెంత దొరుకుతుందని నేను. కానీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆయన స్వరం వినడానికి ఆయన పాదాల దగ్గరకు వస్తున్నావా? క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడడం మానేశారంట, కానీ అబద్ధాలు పాడడం ప్రారంభించారంట. అందుకనే మేక్ మెలోడీస్ ఇన్ యువర్ హార్ట్ అన్నాడు. నీ హృదయం లోపల నుండే ఆ కోన రాగాలు, ఆ సంగీత సునాదాలు రావాలి. ఆమెన్, హల్లెలూయా. హార్ట్ఫుల్గా రావాలి. నిజం పాడదాం ఈరోజు నుంచి. చెప్పండి, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, నిజం పాడదాం ఈరోజు నుంచి. చెప్పండి. కరుణ చెప్పలేదు దయావతి గారికి. మీరు ఇంతమంది ఉన్నారు, చూస్తాను కదా నాకు. మనం 1000 మంది అవుతాం ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. మీ విశ్వాసాన్ని చూస్తే నా హృదయంలో ఆనందం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. షియర్, సంతోషించండి. ఎందుకంటే ఒక్కొక్కరిని 100 మంది మీద మిమ్మల్ని లీడర్గా చేయాలి దేవుడు. ఒక్కొక్కరిని 100 మంది మీద మిమ్మల్ని లీడర్గా చేయాలి దేవుడు. ఒక్కొక్కరిని 100 మంది మీద లీడర్గా చేయాలి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అలా చేస్తాడు. ఒక్కొక్కరి పేరట 100 మంది ఉంటారు. నువ్వు సంపాదించగలవు, నువ్వు ఒక నాయకుడిగా ఉండగలవు. నాకు సోలో షో చేయటం రాదు, సేవలో కలుపుకొని సేవ చేయాలనుకుంటాను. నాతో కలిసి పనిచేసేవారు కావాలనుకుంటాను. ఆ క్రమంలో చాలామందిని కోల్పోతాను. ఎందుకంటే కలిసి పని చేయాలంటే
దేవుని స్వరం వినాలి. కలిసి పనిచేయాలంటే ఆ స్వరం విని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన స్వరం విన్నప్పుడు నాకెవరు లేరు. ఆయన స్వరం విన్నప్పుడు నాకెవరు లేరు. అర్థమవుతుందా మీకు? నాకు ఆయనకు నేనున్నాం. కానీ స్వరం విని లోబడినప్పుడు, ఆయన స్వరం విని ఉద్యోగం రిజైన్ చేసి సైట్ ఇంజనీర్ ఇంట్లో కూర్చున్నప్పుడు, మా సైట్ ఇంజనీర్ అలెక్స్ రాజ్ అని తమిళనాడు, ఆయన తమిళియన్. ఆ రోజు ఇంటికి వెళ్తే ఏదో పుదీనా చట్నీ చేసింది వాళ్ళ మిసెస్, చాలా వెరైటీగా ఉంది. తమిళియన్స్ చట్నీలు బాగా చేస్తారు. ఇడ్లీ పెట్టింది, వెన్నపూసలా ఉంది. తిన్నాక అంటుంది, బ్రదర్ వై డోంట్ యూ కంటిన్యూ యువర్ జాబ్, సర్ ఈజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ అబౌట్ యువర్ రిజిగ్నేషన్ అంది. నువ్వు ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ నాకు చూపించాడు, ఇంకా ఆఫీసర్ సబ్మిట్ చేయలేదు. చాలా బాధపడి రాత్రి కూడా పడుకోలేదు. పొద్దున్నే నేను రమ్మన్నాడు. అందుకే ఇంట్లో వెళ్ళి కూర్చుంటే అంటాడు, నువ్వు మానేయటానికి వీరు లేదు అంటున్నాడు. దేవుని స్వరం విన్నప్పుడు నాకు ఆయనకు నేనే ఉన్నాం. అప్పుడే చూపించాడు ప్రభు. నాకు ఏం మాట్లాడాడంటే, నేను ఒంటరిగా ఉన్న నేను 1000 మందిని చేస్తాను. నేను నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట కూడా నీ కోసం అంటూ ప్రజలు నేను ఇస్తాను. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే వింటామో అలా బయటికి రావాలంటే, ఆయన కలుసుకోవాలంటే, ఆయనను పొందుకొని దాన్ని తీసుకోవాలంటే మనం చాలా విషయాలు త్యాగం చేయాల్సి వస్తుంది. చెప్పండి, త్యాగం చేయాలి, అప్పుడే నాయకుడు అవుతావు. త్యాగం చేయాలి, చాలా విషయాలు త్యాగం చేయాలి. ఎందుకంటే మనకు కావలసిన ఆశీర్వాదాన్ని లోకం కూడా ఇవ్వగలదు. మీకు అర్థమైందా? సైతాన్ యేసుప్రభుతో ఏమన్నాడు తెలుసా? నా కాళ్ళకు నమస్కరిస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఈ లోకంలో కూడా ఆశీర్వాదం ఉంది, భౌతికమైనది. దేవునిలో కూడా ఆశీర్వాదం ఉంది, అది కూడా భౌతికంగా ఆయన ఇస్తాడా. ఓ బోధ విన్నాం మనం, నేను విశ్వాసంగా ఉన్నప్పుడు విన్నాను. ఓ బోధ ఎప్పుడు వింటాం, టీవీలో యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, చెత్త బోధ. అందులో నిజం లేకపోలేదు, కానీ అదేం సత్యం కాదు. ఏంటో తెలుసా మీకు? మనం దేశం నమ్ముకుంటే చనిపోయిన తర్వాత నిత్య జీవం ఉంది. అవును, అది సత్యం. మనం ఈ లోకంలో మనం చచ్చినా పర్వాలేదు, కొంతకాలమే, ఆ తర్వాత మనకు ఒక మంచి వండర్ఫుల్, ఒక లగ్జరియస్, చూసారు ఆ లాజర్ని, ఆ జీవితం, గొప్ప జీవితం మనకి ఇస్తాడు. వద్దు, మనకి ఇవన్నీ వద్దు, అదంతా ట్రాష్. దేవుడు అంటాడు, నువ్వు రక్షణ పొందినప్పుడు నేను నీకు ఇచ్చింది పరలోకం అనే జీవం, ఒక వరం, పరలోకం అనే వరం. అది ఈ లోకంలో ఉన్నటువంటి సౌందర్యం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే శ్రేష్టమైనదే. కానీ నేను ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు మీ కొరకు సమృద్ధి జీవాన్ని ఈ లోకంలో ఇవ్వడానికే తీసుకొని వచ్చాను. ఆమెన్, హల్లెలూయా. నువ్వు చనిపోయిన తర్వాత నీకు పరలోకం ఖాయం, అది నీకు ఇచ్చేసాడు దేవుడు. అదొక గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఈ లోకంలో ఎవడూ పొందలేడు, అది గొప్ప ఆశీర్వాదం. కానీ ఈ లోకంలో నీకు సమృద్ధి అనే జీవం ఇస్తానన్నాడు, అది నువ్వు ఇక్కడే అనుభవించాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ లోకంలో దరిద్రుడిగా ఉండి, ఈ లోకంలో రోగిష్టిగా ఉండి, ఈ లోకంలో గజ్జితో ఉండు, ఈ లోకంలో గబ్బుతో ఉండు, ఇదంతా ట్రాష్. ఎక్కువగా ఏడిపించే బోధలు వినకండి. అవి మీ హృదయాన్ని మరింత హార్ట్ అటాక్కి దగ్గరగా తీసుకెళ్తాయి. నిజమే, నిత్య జీవం అనేది గొప్ప బహుమానం, దానికంటే మించిన ఆశీర్వాదమే లేదు. కానీ ఈ భూమి మీద దాని నిమిత్తం నువ్వు కృషించిపోవాలని దేవుడు చెప్పలేదు. నువ్వు కృషించిపోవడానికి కారణం నువ్వు ఆయన వెతకకపోవటం, నువ్వు ఆయన సన్నిధికి వచ్చి కలుసుకోకపోవటం. ఇట్స్ టూ బ్యాడ్. చాలా చెడ్డ విషయం ఏంటంటే,
నువ్వు ఆయన గుడారంలోనికి రాకపోవడం, కలుసుకోవాలన్న ఆశ నీలో ఇంకా పుట్టకపోవటం, ఆ స్వరమే సమస్తం చేస్తానేటువంటి ఆ విశ్వాసంలోకి ఇంకా నువ్వు రాకపోవటం. దేవుడిని అయితే నమ్ముకున్నావు కానీ ఇంకా నువ్వు దేవుని మనిషిగా మారలేదు. దేవుడిని అర్థం చేసుకోలేదు. దేవుడు అంటే ప్రేమ ఉంది కానీ అర్థం చేసుకోలేదు. యూ డిడ్ంట్ అండర్స్టాండ్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక రకమైన ప్రార్థన, ఒక వచనం. The eyes of your understanding being enlightened, that you may know what is the hope of his calling and what the riches of the glory of his inheritance in the saints. తెలుగులో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుంటారా? నోరు తెరవాలి. ప్రభువా, వినబడలేదు నాకు. అందరూ ప్రభువా, నాకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సుని అనుగ్రహించండి. నీవు పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో ఎరుగునట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచాడు అంటే దానికి ఒక నిరీక్షణ ఉంది, దాని వెనక ఒక హోప్ ఉంది. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. హోలీ స్పిరిట్ హెల్ప్ మీ లార్డ్. ఓ మాట చెప్తాను వినండి. మీ అబ్బాయికి లేదా మీ అన్నకో తమ్ముడికో దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. ఎక్కడ? మీ ఫ్యామిలీలో అలా ఎవరికైనా ఒకరికి ఉద్యోగం వచ్చును గాక. ఉద్యోగం వచ్చింది. వస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఉద్యోగంతో పాటు నువ్వేం చెప్తున్నావంటే, అయ్యా వాళ్ళే బంగ్లా ఇస్తారట ఉండడానికి, వాళ్ళే కారు ఇస్తారట, వాళ్ళే అక్కడ తినడానికి అలవెన్స్ ఇస్తారంట, డబ్బు వేరేకి ఇస్తారంట, అన్నీ ఫ్రీ, జీవితం అట్లా ఉండిపోద్దంట అదనంగా అని చెప్తున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ఉద్యోగం నువ్వు గనక ఉద్యోగంలో ఈ ఆఫర్ తీసుకుని మేము పంపిన ఈ ఆఫర్ని నువ్వు అంగీకరించి ఈ ఉద్యోగానికి వస్తే నీకు ఉండడానికి ఇల్లు ఫ్రీ, ఆఫీస్కి వెళ్ళి రావడానికి కారు ప్రొవైడ్ చేస్తాం, నీకు తినడానికి వేరేగా అలౌన్స్ ఇస్తాం, ఏం ఖర్చు ఉండదు, జీతం అట్లాగే ఉండిపోద్ది. ఇవన్నీ నిన్ను వారు ఆ ఉద్యోగానికి పిలిచి నీకు ఇస్తానన్న నిరీక్షణ. ఇది నిరీక్షణ. ఏది నిరీక్షణ? ఉద్యోగం పిలుపు. హలో విన్నారా? ఉద్యోగం చెప్పండి. ఉద్యోగం ఏంటి? పిలుపు, కాలింగ్. పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఏంటి? మీకు అర్థం అవ్వకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాను, తెలుసు కదా మీకు. చెప్పండి. నిరీక్షణ ఏంటి? ఇల్లు చెప్పరే, కారు, ఫుడ్, అలవెన్స్, ఫ్యామిలీకి అన్నీ ఇస్తాడు. అవన్నీ ఏంటవి? ఆ ఉద్యోగానికి నీకు ఇచ్చిన పిలుపు యొక్క నిరీక్షణ. ఈ ఉద్యోగానికి వస్తే నీకేం కలుగుతాయి, నీకేమేమి ఫ్యూచర్లో యాడ్ అవుతాయి, అదంతా హోప్. సంవత్సరానికి అది ఇంక్రిమెంట్ వస్తుంది. సంవత్సరం ఈరోజు నీ జీతం 1,00,000, వచ్చే సంవత్సరం 1,10,000 అయింది, రెండో సంవత్సరం 1,20,000 అయింది, సంవత్సరం 10,000 యాడ్ చేస్తాం. ఇది నిరీక్షణ. చెప్పండి, హోప్. మీకు ఇంతకాలం నిరీక్షణ అనే మాట విన్నారు కానీ నిరీక్షణ అంటే ఏంటి అర్థం కాలే. మీకు అర్థం అవడానికి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. చాలామంది క్రైస్తవులకి, పాస్టర్ గారులు కూడా అర్థం కావట్లేదండి. వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఏమిరా బాబు, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నారంటే ఏం చేస్తాం? మేము అలాంటి బోధలో పెరిగేసాం. మేము విశ్వాసం ఇంకా వెలిగించబడలేదు. హల్లెలూయా. కానీ నేను మోకాళ్ళ మీద బైబిల్తో ట్రైనింగ్ అయ్యాను. పరిశుద్ధాత్ముడు నన్ను ట్రైన్ అప్ చేశాడు. హల్లెలూయా. అందుకే ఆ విశ్వాసాన్ని పట్టుకున్నాను. ఆమెన్.
ప్రభు అంటాడు, ఇదిగో అవంతా నిరీక్షణ. అయితే నేను మిమ్మల్ని పిలిచాను నా రాజ్యంలోనికి, నా పిల్లలు అవ్వడానికి. అయితే ఆ పిలుపుని గురించిన నిరీక్షణ ఎలాంటిదో మీకు ఇవ్వబోయేటువంటి ఆ నిరీక్షణ, ఆ హోప్, మీరు ఆయన పిలువబడిన పిలుపుకి లోబడితే మీరు జాయిన్ అవుతే ఆయనతో కూడా ఈ యొక్క కాంగ్రిగేషన్లో ఆయన పిల్లలుగా, ఆయన సమాజంలో, ఆయన రాజ్యంలో మీరు చేరితే మీకు ఏం కలిగిద్దంటే నిత్య జీవం మొదటిగా వరంగా ఇస్తాను. రెండవది, నేను తీసుకుని వచ్చిన సమృద్ధి జీవాన్ని ఈ లోకంలో మీరు అనుభవించడానికి కావలసిన సమస్తమును నేను మీకు అనుగ్రహిస్తాను. ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. అబండెన్స్ ఈజ్ ద హోప్. ఆమెన్. హల్లెలూయా. ఇది నిరీక్షణ. నేను పిలిచాడు తెలుసా. నువ్వు చర్చ్కి రావడం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఆయన నమ్ముకున్నావంటే, ఆయనే దేవుడు అని నమ్మావంటే, ఆ దేవుడు నీకు ఇచ్చిన పిలుపు. దట్స్ కాలింగ్. పిలుపులోనికి వచ్చిన తర్వాత నీకు నిరీక్షణ ఉంది. ఏంటి? చనిపోతే పరలోకం, బ్రతుకుంటుండగా ఆయన సమృద్ధి అయిన జీవం అనుభవిస్తావు. హల్లెలూయా. మరి ఏమండి ఎందుకు అనిపించట్లేదు? ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధి విలువ తెలుసుకోలేదు, ఆయన సన్నిధిని అనుభవించడం లేదు, నువ్వు ఆయన వెతకడం లేదు. నీకు ఒక్కటే అర్థం కాలేదు, ఆయన స్వరమే నీ జీవితానికి A to Z సర్వీస్ చేస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఆయన వాక్కు ఆ మాట చెప్పిన యేసుక్రీస్తు ఈ బ్లడ్ పరీక్ష చేస్తే ఆ బ్లడ్ ఎర్రగా కాదు, అది వాక్యముగా కనబడాలంట. ఆమెన్. హల్లెలూయా. నీ రక్తము కణంలో వాక్యము నింపబడాలి. ఆ వాక్యమే నీ జీవితానికి సమస్తం చేయగలదు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని పిలిచిన పిలుపులో మీకు కావలసిన, ఈ భూమి మీద కావలసినవన్నీ కూడా ప్యాకేజ్గా మీ కొరకు ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్రాలో ప్యాకేజ్ ఇచ్చారు, కానీ ఆ ప్యాకేజీలు ఏం లేవు, ఖాళీ. యేసయ్య ఇచ్చిన పిలుపులో నీకు కావలసిన, జీవితానికి కావలసిన సమస్తం, నువ్వు పుట్టినప్పుడు చనిపోయే వరకు, నువ్వు ఆయన పిలువబడిన తర్వాత, ఆయనలోకి వచ్చిన తర్వాత నీకు కావలసిన సమస్తం ప్యాకేజ్గా, ఆయన నిరీక్షణగా, హోప్గా దాన్ని నీకు ఇస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆ కాల్ లెటర్లో అన్నీ ఉన్నాయి. ఆ కాల్ లెటర్లో దైవిక స్వస్థత ఉంది, ఆ కాల్ లెటర్లో మంచి ఉద్యోగం ఉంది, ఆ కాల్ లెటర్లో మంచి వ్యాపారం ఉంది, ఆ కాల్ లెటర్లో ఒక పరిచర్య ఉంది, ఆ కాల్ లెటర్లో నీకు కావలసిన విజయం, నీకు కావలసిన ఆశీర్వాదం, నీకు కావలసిన ఆనందం, నీకు కావలసినటువంటి ఆ యొక్క గొప్ప సమృద్ధి అయిన కృప పిలుపులోనే ఉంది. నిన్ను దేవుడు పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో తెలుసుకున్నట్లుగా నీ మైండ్, నీ జ్ఞానం తెరవబడునుగాక. అది తెరవబడితే నువ్వు ఆదివారం 8 గంటలకు ఆరాధన అంటే పావుతో కిందకి ఇక్కడికి వచ్చి నిలబడతా. ఎవరి కోసం? స్వరం, వాక్యం, ఆయన సన్నిధిలో ఆయన కలుసుకొని ఆయన ఏదో చెబుతాడు. ఈ లోకంలోంచి డిస్ట్రాక్ట్ అయిపోయి, ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయిపోయి, నేను ఆయన గుడారంలోనికి వెళ్ళిపోతాను. ఆయన దిగి వస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఆ దివ్యమైన స్వరం నా జీవితానికి ఇంకా ఫ్యూచర్ కావాల్సిన నిరీక్షణనిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. అలాంటి ఆలోచన నీకు వస్తుంది, అలాంటి ఆశ నీలో పుడుతుంది. విశ్వాసం చిన్న మాట. ఆయన సన్నిధిలోకి వచ్చాక ఆయన వాక్యం నీకు ధైర్యం ఇచ్చేస్తుంది. వచ్చినప్పుడు మామూలుగా వస్తావు, వెళ్ళేటప్పుడు పులిలాగా, సింహంలాగా వెళ్తావు, ఏదో పొందుకున్నట్టు వెళ్తావు. ఆమేన్. హల్లెలూయా.